యునైటెడ్ కింగ్డమ్ అంటే మనకి గతంలో ఉన్న ఆపర్చునిటీస్ కంటే ఇప్పుడు చదువుకోవడానికి విపరీతంగా ఆపర్చునిటీస్ పెరిగాయి. కాలం చాలా విషయాలకి పరిష్కారాలు తీసుకొస్తూ వచ్చింది. దూరాభారాలు తగ్గి ఇప్పుడు యూకే పక్కనే ఉందనే ఒక కంఫర్ట్‌తో చాలామంది విద్యార్థులు అక్కడికే వెళ్తున్నారు మాస్టర్స్ ప్రోగ్రామ్ ఫినిష్ చేయడానికి. యూకే వై ఇస్ ఇట్ సో పాపులర్ ఇప్పుడు? ఒక స్టూడెంట్ బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్ కానివ్వండి, డిగ్రీ ఎనీ బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంక్లూడింగ్ పార్ట్ టైంలో కానివ్వండి, ఫుల్ టైం ఆపర్చునిటీస్లో కానివ్వండి, ఎక్కడా కూడా తగ్గాల్సిన అవసరం లేకుండా 100% ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ యూకే మేడం. రైట్. ఇప్పుడు ఏ కంట్రీస్కి వెళ్ళినా కూడాను కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. బట్ వెన్ కమింగ్ టు యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే స్టూడెంట్ చదువుకుంటూ వర్క్ చేసుకోవడానికి, ఎందుకంటే బికాస్ 20 hours లీగల్ పార్ట్ టైం ఆపర్చునిటీ ఉంది. ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్? ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్. 1 year మొత్తంలో వీళ్ళకు 3 months వెకేషనల్ పీరియడ్ ఉంటుంది మేడం. వెకేషన్ హాలిడేస్ అంటాం మనం. రైట్. ఆ 3 monthsలో ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి కూడాను యూకే ఆపర్చునిటీ ఇస్తుంది. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాని మీద మనం రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి మేడం. అంతే ఖచ్చితంగా. కదా. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ సెటిల్ అవ్వడానికి మనం అంత లాంగ్ డిస్టెన్స్ లో అక్కడ దాకా వెళ్ళి చదువుకుంటున్నప్పుడు మన లైఫ్ సెటిల్ అయ్యే ఆపర్చునిటీ అందిస్తున్న దేశాలు ఏంటని వెరిఫై చేసుకోండి. అందులో టాప్ పొజిషన్ లో ఉంది ప్రెసెంట్ ఈస్ యూకే. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 year and 2 years కోర్సెస్ ఉన్నాయి. 1 year చదువుకోవచ్చు, 2 years చదువుకోవచ్చు. యాక్చువల్గా యూకేలో అకాడమిక్ ఇయర్ ఈస్ 1 year మేడం. సెకండ్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లేస్మెంట్ ఇయర్.